నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద చుట్టూ ఆక్రాలిక్ పెయింటింగ్స్ తో మైక్రో బ్రష్ల ద్వారా శివుని యొక్క కొన్ని ప్రధాన అంశాలు చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టిందని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద మైక్రో బ్రష్ల ద్వారా ఆక్రాలిక్ కలర్స్తో శివుని యొక్క ప్రధాన అంశాలు చిన్న శంకులో చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టింది. అంటే ఈ చిత్రంలో క్షీరసాగర మథనం అంటే రాక్షసులు దేవతలు అమృతం కోసము మందర అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకొని పాల సముద్రంలో చిలుకుతారు. ఈ మందర పర్వతం కిందికి పోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి తన ఈపుపై మోస్తాడు. కూర్మావతారం అంటే తాబేలు. ఆ క్షీరసాగర మదనము చేస్తున్నప్పుడు కాలకూట విషము వస్తుంది. ఈ కాలకూట విషము సృష్టినంతా నాశనం చేస్తుంది. అటువంటి వచ్చిన విషాన్ని పరమశివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గొంతులో సేవిస్తాడు, తన గొంతులో పెట్టుకుంటాడు. అందుకే అటువంటి మహోన్నత కార్యక్రమం చేసిన శివుణ్ణి లోకాన్ని రక్షించాడు ఆ కార్యక్రమం చేసి. అందుకే అతన్ని నీలకంఠుడు, గరళాకంఠుడు అని అంటారు. సృష్టి కొరకు త్యాగం చేసిన పరమశివుడు గురించి ఈ చిత్రంలో ఆయన వివాహ సంఘటనను మరియు అర్ధనారీశ్వర రూపము. ఎందుకంటే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ ఘట్టం వేశాను. అందులో మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఈ విధంగా ఇతరులు ఉన్నట్లు ఇచ్చాను. అలాగే ఎంతో పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు కూడా ఈ చిత్రంలో చూపించారు. ఓం అనే అక్షరాలు కూడా ఈ చిత్రంలో చూపించాను. నేను ప్రతి శివరాత్రి రోజున పరమశివుని భక్తుని కాబట్టి ప్రతి చిత్రం శివరాత్రి రోజున వేస్తూ ఉంటాను. ఈసారి వినూత్నంగా ఈ శంకు మీద వేశాను. ఈ శంకు మీద ఎందుకు వేశానంటే క్షీరసాగర మదనము చిలికినప్పుడు వచ్చే విషాన్ని శివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గర్వాన్ని మింగుతాడు అన్నమాట. అది కంఠంలో పెట్టుకుంటాడు. అందుకే ఆ శంకు ద్వారా శంకుతోనే ఈ బొమ్మలని వేశాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.